రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన కల్తీ పాల ఘటన నేపథ్యంలో ఏపీలోని వివిధ జిల్లాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల సరఫరా కేంద్రాలు, డైరీలపై తనిఖీలు ముమ్మరం చేశారు. బుధవారం కాకినాడలో పలు పాల కేంద్రాలపై అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. కాకినాడ సినిమా రోడ్లో గల నాగేంద్ర స్వామి గుడి దగ్గర ఉండా కేశవ మిల్క్, గాంధీనగర్లో రైతు పాల కేంద్రాల్లోని పాలను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారి నందాజీ, పశువైద్య శాఖ జాయింట్ డైరెక్టర్ కృష్ణమూర్తి, ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు తదితరులు పరిశీలించారు. పలు డైరీ పాల కేంద్రాల నుంచి పాల శాంపిల్స్ను సేకరించి ల్యాబ్స్కు పంపించారు. కొన్ని కేంద్రాల్లో ఎంఆర్పీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేని అత్యధిక కాలం ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన బాదం పాల ప్యాకెట్లను అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజమహేంద్రవరం ఘటనలో కల్తీ పాలు తాగడం వల్ల పలువురు మృతి చెందిన సంఘటనపై ప్రభుత్వ ఆదేశాల మేరకు పాల కేంద్రాలపై తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కొన్ని శాంపిల్స్ను సేకరించి వాటిని ల్యాబ్కు పంపించామని, వచ్చిన నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే పాల ఉత్పత్తి కేంద్రాలకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ కె కృష్ణమూర్తి, జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ, కాకినాడ జిల్లా అండి. అంటే మనకి రాజమండ్రిలో జరిగిన సంఘటన అందరికీ కూడా స్టిమ్యులేషన్ లాంటిది. ఇప్పుడు ప్రజల ఆరోగ్యంతో మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎవరు తాగుతారో లేదని అనుకుంటాం. ఒక నిత్యావసర వస్తువు పాలు అన్నది ఒక నిత్యావసర వస్తువు. ఎవరి మార్నింగ్ ప్రతి ఒక్కరూ కన్సంప్షన్ చేసే వస్తువు. ఇది హైలీ డిమాండెడ్ ప్రోడక్ట్. దాంట్లో ఏంటంటే ఇలా జరిగేటప్పటికి మా డైరెక్టర్ గారు డాక్టర్ దామోదర్ నాయుడు గారి ఆదేశాల మేరకు మొత్తం అంతా కూడా జిల్లా అంతా కూడా ఆల్ స్టాఫ్ను కూడా విజిలెంట్ చేశారు. కొంచెం స్టిమ్యులేట్ చేసి అన్ని పాల కేంద్రాల దగ్గరికి వెళ్ళి సెల్లింగ్ యాక్చువల్ యానిమల్ దగ్గర వచ్చిన పాలు అమ్ముతున్నారా లేకపోతే ఏమైనా అవుతున్నాయా, ఏమైనా ఉన్నాయని చెప్పేసి అన్నీ కూడా చెక్ చేయమని చెప్పేసి మండల హెడ్ క్వార్టర్లోని హాస్పిటల్కి, ఏరియా హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్స్కి అందరి స్టాఫ్ని కూడా మేము స్టిమ్యులేట్ చేసామండి. కాకినాడ జిల్లా వచ్చినప్పటికీ ఇప్పుడు మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వాళ్ళ కంట్రోల్లో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఏదైనా సరే పాలలో నీళ్ళు కలిపినా కానీ ఏదైతే పొల్యూటెడ్ వాటర్, కంటామినేటెడ్ వాటర్ అయినట్టయితే బ్యాక్టీరియల్ లోడ్ ఎక్కువైందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే కాదు లివర్ సంబంధించిన డిసీజులు కానీ, లేకపోతే కామెలు కానీ, లేకపోతే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, డయేరియా, వాంతులు ఇటువంటివన్నీ రావడానికి అవకాశం ఉంది. అందుకే మనకి ఏంటంటే ప్యాస్చరైజేషన్ అని ఉంటుంది మిల్క్లో, అంటే కంప్లీట్ స్టెరైల్. అంటే ఆ మిల్క్ మనం చూసినట్టయితే ఎప్పుడు చూసినా బ్యాక్టీరియల్ కౌంట్ అడ్మిసిబుల్ కౌంట్లో ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. అదేవిధంగా మనకి స్కిమ్ మిల్క్ పౌడర్ కూడా ఇలాగా అడల్ట్రైజ్ కొన్ని కలిపేసి అమ్ముతున్నప్పుడు కూడా ఏ వాటర్ కలుపుతారో దానివల్ల కూడా మనకి కంటామినేషన్ వచ్చి ప్రజలు ఆరోగ్యం కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంది. కాబట్టి 2 రోజులు కూడా మనం అందరం సమిష్టిగా చేసి దీన్ని ప్రజలతో ఆరోగ్యంతో మనం జాగ్రత్తగా, ఎందుకంటే తెలియదు కదా ప్రజలకు అందరికీ నిజంగా పాలనుకున్నట్టు మోసపోకుండా మనం అందరం దీన్ని ఖండించి దీన్ని నివారించడానికి కృషి చేస్తాం. చూసినట్లయితే ఇక్కడ కొన్ని స్టోరేజ్ పాయింట్లో సరైనటువంటి హైజీనిక్గా లేకుండా ఉన్నాయి. సో అటువంటి వాటికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రాపర్ హైజీనిక్, శానిటేషన్ కండిషన్స్ మెయింటైన్ చేయమని. అదేవిధంగా ఇక్కడ కొన్ని స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ కూడా కనబడ్డాయి. సో ఈ స్కిమ్డ్ మిల్క్ అంటే అదేంటంటే పాల పౌడరు. ఆ పాల పౌడర్ని ఏం చేస్తారంటే పాలు లేనప్పుడు లేకపోతే ఏదైనా అవసరమైనప్పుడు ఈ వేడి నీటిలో దాన్ని కలిపినట్లయితే సో పాల కింద తయారవుతాయి. పౌడర్ నుంచి పాలు తయారు చేస్తూ ఉంటారు. సాధారణంగా డైరీ మెయింటైన్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ పౌడర్ నుంచి పాలు తయారు చేసేటువంటి చేయకూడదు. సో అటువంటి చేయవలసినటువంటి చేసినట్లయితే సరైనటువంటి వాటర్ వాడుతున్నారా లేదా, ప్రాపర్ హోమోజీనియస్గా తయారవుతుందా లేదా అనేటువంటి వస్తుంది. సో కాబట్టి అటువంటిది వాడదని చెప్పి గతంలో కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా చూసి స్టాక్ని సీజ్ చేస్తున్నాం. సో వాటి మీద నోటీస్ ఇచ్చి వాళ్ళ యాక్షన్ కూడా తీసుకుంటాం సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం. అదేవిధంగా ఇక్కడ శాంపిల్స్ ఇప్పుడు అమ్మేటువంటి పాలను కూడా తనిఖీ చేసి వాటిని శాంపిల్స్ కింద తీసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. సో అందులో ఏమైనా స్టాండర్డ్స్ లేకుండా ఉన్నా కూడా, అంటే సబ్ స్టాండర్డ్ అయినా లేకపోతే అన్సేఫ్ అయినా, ఒకవేళ ఏమైనా ఫారెన్ మెటీరియల్ ఏమైనా కలవడం వల్ల అన్సేఫ్ అయినా కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ తీసుకోవడానికి యాక్ట్ ప్రకారంగా తీసుకుంటారు. కలర్స్ వాడుతున్నారు కదా, నుంచి తయారవే పెరుగు అవి వస్తాయి. పాలు పాల పదార్థాలు అనేటువంటి వచ్చేటప్పుడు సో ఈ పాలు అనేటువంటివి మనకు వచ్చేటువంటిది నేచురల్ పాలు స్టాండర్డ్గా ఉండేటువంటి స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అనేది ముఖ్యంగా ఈ డ్రైవర్ అక్కడ చూశారు. సో ఈ పాలు అనేటువంటివి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్నిటి దగ్గర ఈ యూరియా అనేటువంటిదో లేకపోతే స్టార్చ్ అనేటువంటిది, వెజిటబుల్ ఫ్యాట్ అనేటువంటిది కలిపి సింథటిక్ మిల్క్ తయారు చేసి అమ్ముతూ ఉన్నారు. అటువంటివి ఏమైనా గుర్తించడానికి అనుకుని స్పెషల్ డ్రైవ్స్ అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది.
సో అటువంటిది చూసుకొని ప్రస్తుతం ఈ 2 రోజులు అయితే ఈ పాల మీద ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంది. తర్వాత ఈ పాల పదార్థాలు వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. కలర్స్ వాడుతున్నారు కదా సార్ దాన్ని? కలర్ అంటే బాదం మిల్క్ వాడతారండి. రోజ్ మిల్క్ కూడా వాడారు కదా? రోజ్ మిల్క్ బాదం మిల్క్ వాడుతూ ఉన్నారు. సో అది నిర్ణీత క్వాంటిటీలో ఉంటే పర్వాలేదు. సో FSSA ఇచ్చినటువంటి నార్మ్స్ ప్రకారము నిర్ణీత క్వాంటిటీలో అది ఫుడ్ గ్రేడ్ కలర్ వాడినట్లయితే అలౌడ్. అలా కాకుండా ఎక్సెస్ కలర్ ఉన్నట్లయితే వాళ్ళు కేసు